capsule, Zabardast Khatarnak comedy show, powered by Shashi Soaps, Denver Hamilton deodorants, and co-presented by Real Food Power Juice. 5 super skits చూసి సూపర్ గా ఎంజాయ్ చేశారు కదా. Now it's time to begin the super ఫటాఫట్ fun round. So judges, ఇవాళ ఫటాఫట్ fun round లో స్పెషల్ ఏంటి? టీమ్ లీడర్స్ అందరికి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇస్తాం. దీంట్లో ఎవరు బెస్ట్ గా ఉంటారో వాళ్ళకి ఫస్ట్. సో నాగబాబు సార్ ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? వేణు. వేణు మీకు ఇచ్చే టీమ్ జబర్దస్త్ టీమ్ లీడర్స్ కి 10 crores దొరికితే ఒక్కొక్క టీమ్ లీడర్ ఏం చేస్తాడు? ఓకే. హలో హాయ్ అండి. ఈరోజు చిట్ చాట్ విత్ జబర్దస్త్ టీమ్ లీడర్స్. మరి మన టీమ్ లీడర్స్ మనసులోని మాట తెలుసుకునే కార్యక్రమంలో మోటగా మన ముందుకు వస్తున్నారు షేకింగ్ శేష్ గారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ అని వెల్కమ్ చెప్దాం. శేష్ గారు వెల్కమ్. ఓకే, మీకు 10 కోట్లు ఇస్తే మీరేం చేస్తారు? ముందుగా నేను ఒక బ్రాందీ షాప్ పెట్టుకుంటానండి. బ్రాందీ షాప్ కదండి, కొంచెం బయటికి రండి. ఏం చేద్దాం అనుకుంటా, కొంచెం బయటికి రండి. ఎస్, సూపర్ ఐడియా వచ్చిందండి. బ్రాందీ షాప్ పక్కనే స్టఫ్ షాప్ పెట్టుకుంటాను. ఈ ఫ్యూచర్ గురించి ఏం చేద్దాం అనుకుంటున్నారు? 7 గంటలకు 5 కోట్లు ఇస్తానండి. ఎందుకు? ఆ చంటిగాని మళ్ళీ తీసేయమని చెప్తానండి. వాడు ముందు నేను స్కిట్లు చేయలేకపోతున్నాను. ఓకే, మరి ఇప్పుడు మన ముందుకు రాకపోతున్నారు రాకెట్ రాఘవ గారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ రాఘవ గారిని వెల్కమ్ చేద్దాం. రాఘవ గారు, రాఘవ గారు, ఇప్పుడు నేను మీకు 10 కోట్లు ఇచ్చాను అనుకోండి, మీరు దాంతో ఏం చేస్తారు? ఆఫ్రికాలో పెద్ద ఫామ్ హౌస్ కట్టుకుంటానండి. ఎందుకండి? ఆఫ్రికాలో బోలెడు పుల్లు అండి, రోజుకో మీకు ఇంకా పుల్లుల మీద మక్కువ చావలేదా? పులి గురించి కదా, ఇంకా బయటికి రండి సార్, బయటికి వచ్చి ఆలోచించండి. ఈసారి 5 కోట్లు 7 గంటలకు ఇచ్చేస్తానండి. వెరీ గుడ్. ఎందుకు సార్? ఎక్స్ట్రా జబర్దస్త్ లో కూడా నాకు టీమ్ లీడర్ చేయమని 5 కోట్లు. 100 ఎపిసోడ్లు వేసావు, సరిపోదా? ఇంకెన్ని ఎపిసోడ్లు? ఇంకేం చేస్తావు? అంతే, ఇటు మీద అనుకున్న పంచి ఇంతే. ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు చలాకి చంటి గారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ చంటి గారిని. చంటి అన్న, మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే, ఇప్పుడు మీకు మీరు 10 కోట్లు ఇస్తే మీరు ఏం చేస్తారు? శకలక శంకర్ గారి కంటే పెద్ద కారు కొంటాను. నాని ఈగో ప్రాబ్లం గురించి కాదు, బయటకు వచ్చి ఆలోచించానా? ఎందుకు ఈగో ప్రాబ్లం? ఫస్ట్ పంచి ఏదో అనుకున్నామే. ఓకే, ఆ 10 కోట్లు ఎదురు కట్నం ఇచ్చి అమ్మాయిని చేసుకుంటానండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఈ పెళ్లి గురించి కదన్నా. ఇప్పుడు నువ్వు 10 కోట్లు ఇచ్చావు అనుకో, ఏం చేస్తావు? ఫస్ట్ పంచి మర్చిపోయాను కాబట్టి ఇటుకి ఇంతే. ఓకే, ఇప్పుడు మనం ముందుకు రాబోతున్నారు ధనరాజ్ గారు. ఒకసారి క్లాస్ వెల్కమ్ చెప్తాను ధనరాజ్ గారు. హాయ్ సార్. ధనరాజ్ అన్నయ్య, ఇప్పుడు నీకు ఒక 10 కోట్లు ఇస్తే మీరేం చేస్తారు వాటితో? 10 కోట్లు ఇస్తేనా? డెవిడ్ ఆఫ్ సిగరెట్లు అసలు దొరకట్లేదండి. ఒక 1000 ప్యాకెట్లు కొని పెట్టుకుంటాను. సిగరెట్ల గురించి కాదు, ఫ్యూచర్ గురించి. మీరు ఏం చేస్తారు? వాటిని ఎట్లా యూజ్ చేసుకుంటారు? బ్యాంకాక్ వెళ్ళిపోతాను. బ్యాంకాక్ ఎందుకన్నా? అక్కడ మసాజ్ చేయించుకుంటాను, ఎవరు పట్టించుకోడు. మసాజ్ గురించి కాదన్నా, నువ్వు 10 కోట్లు ఎలా యూజ్ చేసుకుంటావు బయటికి? 10 కోట్లు ఇస్తే జబర్దస్త్ ఎందుకు చేస్తారా? ఓకే, ఇప్పుడు మనం ముందుకు రాబోతున్నారు వేణు వండర్స్. వేణు గారిని గట్టిగా చెప్పలేదు. అందరు నార్మల్ చెప్పాను, నాకు అలా చెప్పొచ్చుగా. అంటే నా టీంలో కదా. వేణు అన్న, ఇప్పుడు నేను నీకు 10 కోట్లు ఇచ్చాను అనుకో, వాటితో మీరు ఏం చేస్తారు? ఇచ్చి నాకు ఫ్రీగా వచ్చే డబ్బులు దండి, కష్టపడి పని చేస్తాను. సరే, ఇప్పుడు నిజం చెప్పు. 10 కోట్లు నాకు ఇస్తే నా టీంలో పార్టిసిపేట్స్ ఉన్నారు కదా, వెంకీ, మూర్తి, అవినాష్, వాళ్ళందరికి ఒక్కొక్కడికి గోల్డ్ చైన్ చెప్పిస్తావా? అంతకు మించి బైకులు కొనిస్తావా? అంతకు మించి కారు కొనిస్తావా? అంతకు మించి ఇల్లు కట్టిస్తావా? అంతకు మించి. అన్నా, ఏం చేస్తావు చెప్పన్నా? ఈ 10 కోట్లు వచ్చిన విషయం ఎవరికి చెప్పరు, వస్తే నా ఇంటి మీద పడిపోతుంది. అది కాదు, ఇంకా ఏం చేస్తావు? ఆ 10 కోట్లతో ఒక 2 గుడి కట్టిస్తాను. ఇద్దరికి ఎవరికన్నా? గోలేస్తున్నావు. గోలి 10 కోట్లు 10 కోట్లు నువ్వు గోలీ ఎట్లేదా? నోరు మూసుకోరు పదా. సార్ నెక్స్ట్ ఎవరు వస్తున్నారు చూద్దాం. నెక్స్ట్ చంటి చలాకి.
ఓకే చంటి, నీకు నచ్చిన లెంత్ డైలాగ్ ఫట్ 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 అని చెప్పి. ఓకే. ధర్మ పరిరక్షణ దురంధరుండ, నిఖిల చరాచల జీవ ప్రాణ నిర్మూలన నియముండ, సకల లోక సామ్రాజ్య పరిపాలన సమర్థుండ, ఖండతర మండతర బాహుమండిత విక్రముండ, యముండ. కానీ దీంట్లో ఒక ట్విస్ట్ ఉందేంటో తెలుసా? సేమ్ డైలాగ్ ఇప్పుడు సుధాకర్ చెప్పాలి. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీ ప్రాంప్ట్ ఇవ్వండి అన్న. ధర్మ పరిరక్షణ దురంధరుండ. ధర్మ ధర్మ పరిరక్షణ దురంధరుండా, నిఖిల చరాచల జీవ ప్రాణ నిర్మూలన నియముండ. నిఖిల అబ్బా. నువ్వు చెప్తూ అతను చెప్పించు చాలు. ఒక్కొక్క లైన్ చెప్పించాలి. ధర్మ పరిరక్షణ దురంధరుండ. ధర్మ పరీక్ష మరి చెప్పండి. ధర్మ పరిరక్షణ ధర్మ పరిరక్షణ దురంధరుండ. దురంధరుండా, నిఖిల చరాచర నిఖిల చరాచర జీవ ప్రాణ జీవ ప్రాణ నిర్మూలన నియముండ సకల లోక సామ్రాజ్య పరిపాలన సమర్థుండ ఖండతర మండతర బాహుమండిత విక్రముండ యముండ. అది డైలాగ్ కాదురా. నాగబాబు సార్, నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ధనాథన్ ధనరాజ్. రెడీ ధనరాజ్? రెడీ మేడం. ఓపెన్ హార్ట్ విత్ ధనరాజ్. అండ్ మన టీమ్ లీడర్స్ వచ్చి ఆడియన్స్. ఫస్ట్ క్వశ్చన్ నేనే, ఫస్ట్ ఆడియన్ నేనే. అలాగే మేడం. రెడీ? ధనరాజ్ గారు నమస్కారం. నమస్కారం అండి. చాలా తర్వాత మిమ్మల్ని చూస్తున్నాం. అవునండి, ఈ మధ్య లైవ్ లకు నేను వెళ్ళట్లేదు. ఏదో కొంచెం ఓపెన్ హార్ట్ విత్ అన్నారు కదా, కొంచెం పర్సనల్ గా మాట్లాడతారని వచ్చాను. ట్రింగ్ ట్రింగ్. కాల్ రెడీగా ఉన్నారు. ఓకే సార్. హలో హలో ధనరాజ్ గారు. హలో అండి, మీ పేరు? నా పేరు శ్రీలత అండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను శ్రీలత గారు. హలో శ్రీలత గారు. చెప్పండి. శ్రీలత గారు, పాలకాల అప్పటిలాగా మీరు ఎందుకండి నేను ధనరాజ్ మాట్లాడుకున్నాడు కొంచెంసేపు ఆయనకున్నాడండి. ధనరాజ్ గారు చెప్పండి. మీరు చాలా చక్కగా కామెడీ చేస్తారు, చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ మేడం. అసలు మీరు బాడీ కూడా భలే మెయింటైన్ చేస్తారండి, లావే కాకుండా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. లేడీస్ కి ఇలా నచ్చుతుందంటే ఇంకా ఇలాగే మెయింటైన్ అవును, చేస్తాను. అన్ని బాగానే ఉన్నాయి కానీ మీకు బుర్ర ఎక్కువ అంటారు, కానీ ఈ మధ్య బుర్ర వాడకుండా అన్ని స్కిట్స్ పిక్చర్ లో నుంచి కొట్టేస్తున్నారు, ఎందుకండి? హలో నన్నేనా? హలో సారీ అండి, కొన్ని పరిస్థితుల వల్ల కట్ అవ్వటం జరిగింది. ఓకే, మరి ఏ మాత్రం ఆలస్యం హలో ఎత్తకపోతే నెక్స్ట్ నుంచి 4 పాయింట్లు 5 పాయింట్లు వస్తాయి. హలో శ్రీలత గారు చెప్పండి, క్లియర్ గా వినపడండి. అంటే మీరు చాలా టాలెంటెడ్ అండ్ క్రియేటివిటీ ఎక్కువ ఉంది మీ బుర్రలో. అది ఎందుకు ఈ మధ్య వాడట్లేదు? మీరు బిజీగా ఉన్నారా లేకపోతే? ఇప్పుడు క్రియేటివిటీ అంటే స్కిట్ రాయడమే కాదు మేడం, ఏది మంచి స్కిట్ తీసుకుని దాన్ని ఇక్కడ జబర్దస్త్ స్టేజ్ లో చేయడం కూడా మంచి క్రియేటివిటీ. అంటే 720 ఎపిసోడ్లు, అంటే 720 స్కిట్ల తర్వాత మనకు కొత్తవి రాకపోయినప్పటికీ బోర్ కొట్టించకూడదు. ప్రేక్షకులు అనే వాళ్ళు ఆదరిస్తున్నారు కాబట్టి మేము చేస్తాం. ఓకే మేడం, మీరు టాక్ టైం వేస్ట్ చేయకండి. థ్యాంక్ యూ ధనరాజ్ గారు. నెక్స్ట్ మీ దాంట్లో, మీ దాంట్లో నెక్స్ట్ రాకేష్ టీమ్ లీడర్ అయ్యే అవకాశం ఏమన్నా? నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. రెడీ? హలో ధనరాజ్ గారు. హలో, ఎవరండి మాట్లాడేది? నా పేరు రమేష్ అండి. హాయ్ రమేష్ గారు, హౌ ఆర్ యు సార్? ఫైన్ సార్. సార్ చెప్పండి. చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి. మిమ్మల్ని జబర్దస్త్ బోర్ కొడుతుంది, రాకేష్ గారితో మాట్లాడతాను సార్. రాకేష్ గారు, ధనరాజ్ టీమ్ లో మీరే మెయిన్ అండి. సార్ థ్యాంక్ యూ. మీ యాక్టింగ్ అదిరిపోతుంది సార్. సార్ థ్యాంక్ యూ. ఎంత ఇస్తున్నారు సార్ వాడు మీకు? హలో సార్, మీరు పూర్తి టాప్ చెప్పవే, కరెక్ట్ మ్యాటర్ చెప్పవే. అది ఎంత ఇస్తున్నారు అది చెప్పొచ్చుగా. సార్ అన్నయ్య గారు ఆత్మీయత అనురాగాన్ని పంచుతూ ఉన్నారు. అంతేగాని డబ్బులు పంచనా? సో నెక్స్ట్ సార్, మీరు రావడంతో మా స్టూడియోకి మేము ప్రత్యేక ఒక అతిథితో మాట్లాడించడం జరుగుతుంది. రీసెంట్ గా జబర్దస్త్ లో రీఎంట్రీ ఇచ్చి సంచలనం చంటి గారితో మేము ఫోన్ లైవ్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఒక నిమిషం ఫోన్ చేస్తాను చంటి గారు. మాట్లాడాలి నేను. హలో
చంటి ఎలా ఉన్నావు? దండరా చెప్పు బాయ్. అరే సార్ చంటి గారు. ఎవరు? సార్ నేను రాకేష్ అండి, యాంకర్ సార్. రాకేష్ చెప్పు రాకేష్. సార్ మనం ధనరాజ్ గారు ఓపెన్ హార్ట్ లో ఉన్నాం. మీరు ఏమైనా క్వశ్చన్లు కానీ ఏమైనా అడగాలనుకుంటే ధనరాజ్ గారిని ఓపెన్ గా అడగొచ్చు. అదే బాయ్ రాకేష్ అదే బాయ్ ఇందాక నేను ప్రోగ్రామ్ చూస్తున్నాను. ఓకే. వేణు అడిగాడు, దానికి సమాధానం చెప్పలేదా? ఎంత ఇస్తున్నాడు ధనరాజ్ నీకు? హలో 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 రాకేష్, నీకు వినబడుతుంది? ఏదో కథలు పడకు, స్టూడియోలో వచ్చి కొడతా. ఇలాంటి కార్యక్రమం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు రానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుని మీ తండ్రి నువ్వు రా, నీకు ఉంది. రాకెట్ రాఘవ. ఓకే రాఘవ, డాగ్స్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. శేషి గారు ఏమనుకోకండి, మీ కాన్సెప్ట్ నాకు వచ్చి అంటే శేష్ గారికి ఇస్తే ఈజీగా చేసేస్తాడు సార్, మీకు కొత్తగా ఉంటుంది కదా. ఓకే, మరి మిగతా ఇద్దరిని పిలుచుకోండి. ఇప్పుడు మా డాగ్స్ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో అమ్మాయి కుక్క విజయ్, టీనేజ్ కుక్క, మేము ఇద్దరం లవ్ చేస్తున్నాం అనమాట అండి. ఇడియట్, మర్యాదగా దీన్ని మర్చిపోరా టామీని. టామీ నాది, టామీ నాది, దాని మెడలో గొలుసు నాది. టామీ తినే బిస్కెట్లు నావిరా. టామీ నేను గత 6 నెలలుగా లవ్ చేస్తున్నా, మర్చిపో. టామీని 2 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను రా. టుమురి అది పుట్టి 9 నెలలు అయింది. ఇద్దరు నా కోసం కొట్టుకోవాల్సిన, నేను ఆల్రెడీ ఒక ఆయనకి మనసు ఇచ్చేసా. డాబరమేనా అల్ చేసిన కాదు, షేకింగ్ శేషు. ఎందుకన్నా మంచిది, నీకోసం చెప్తాను. ఒకసారి ఆలోచించి, అడిగి ఏజ్ అయిపోయింది. అయినా పర్లేదు, నేను మనసు ఇచ్చేసాను. ఒక్కసారి నా గురించి ఆలోచించి. మన ఫైనల్ పార్టిసిపెంట్ అండ్ ఫటాఫట్ ఫన్ రౌండ్ షేకింగ్ శేషు. రోజా గారు, సిచ్యువేషన్ చాలా కష్టమైన సిచ్యువేషన్. శేషు గారికి అర్జెంట్ గా వస్తుంది. పబ్లిక్ బాత్రూమ్ లోకి పరిగెట్టారు. అక్కడ ఏ ఇబ్బందులు ఎదురయ్యో తెలీదు. రెడీ? రెడీ. సార్ లోపల ఎవరండి? హలో, నమస్కారం సార్, బయలుదేరండి. ఓరి సార్, త్వరగా రండి సార్. అబ్బా, అయ్య బాబోయ్. బాబు నువ్వు పాటలు పడతావేంటా బాబు? నువ్వు బయట రా. అబ్బా, అబ్బా, చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. భగవంతుడా. సార్ ఉండండి సార్. సార్ ట్రైన్ వచ్చేస్తుంది సార్, తలుపు తీయండి సార్.